పర్లేదు పర్లేదు, మీరు నో వరీస్. మీ బ్యాక్గ్రౌండ్లో ఎంత పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. మీరు ఇటు చూస్తే మీ ఫేస్ వాళ్ళకి కనిపిస్తుంది, కానీ బ్యాక్ ప్రపంచానికి కనిపిస్తుంది. సో మీరు అట్టే చూడాలి. డన్. ఓకే. ఓకే, జస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్. నేను పుట్టింది పెరిగింది అన్నీ చెన్నైలోనే, బట్ తెలుగు ఫ్యామిలీ. బట్ నా తెలుగు అంత పూర్తిగా ఉండదు. సో నాకు తెలియదు, అదే అదే చెప్పాను. ఐ డోంట్ నో, ఐ మైట్ మేక్ మిస్టేక్స్. సో అదే, ఫస్ట్ టు స్టార్ట్ విత్, ఐ రియలీ హ్యావ్ టు థ్యాంక్ సుప్రియ మ్యామ్, షనేల్ అండ్ శేష్. నాకు అంటే అసిస్ట్ చేసినప్పుడు ఉన్న జోన్ డిఫరెంట్, ఇప్పుడున్న జోన్ డిఫరెంట్. అండ్ ఫర్ దట్ ఐ రియలీ హ్యావ్ టు థ్యాంక్ దీస్ త్రీ స్పెసిఫిక్లీ బికాస్ they gave me a beautiful canvas. They gave me a beautiful canvas to paint on, and chala freedom icharu. But at the same time, they also taught me a different process on how things work and everything. And one thing I noticed is ee project ante దీనికి ముందు నేను అసిస్ట్ చేశాను, చాలా ఫిల్మ్స్ అసిస్ట్ చేశాను. బట్ ఈ ఫిల్మ్లో వర్క్ చేసినప్పుడు ఒకటి నోటీస్ చేసింది ఏమంటే, ఇలాంటి ప్యాషన్ నేను లైఫ్లో చూడలేదు. ఫ్రాంక్లీ ఇలాంటి ప్యాషన్ అంటే మీరు చూస్తే మీకు అర్థమవుతుంది, ఫిలిం చూస్తే మీకు ఓకే అంటే ఇలాంటి ఈ ఫిలిం నెక్స్ట్ 10-20 years వెళ్తుంది. సో ఇట్స్ నాట్ సమ్ టిపికల్ ట్రెండింగ్ ఫిలిం అలాంటి కాదు. అంటే ఇప్పుడు చూసారు మర్చిపోయారు అలా ఉండదు. సో దట్ స్టార్టెడ్ ఫ్రమ్ రైటింగ్, దట్ స్టార్టెడ్ ఫ్రమ్ అంటే ప్రీ ప్రొడక్షన్ ప్రాసెస్, మళ్ళీ షూట్ ప్రాసెస్. సో అక్కడ చాలా ఎక్కువైంది. అండ్ one thing I was very happy was working with Anurag sir. He's been my అంటే నేను కాలేజ్లో ఉన్నప్పుడు జస్ట్ అనురాగ్ సార్ ఫిల్మ్స్ చూసి నేను షార్ట్ ఫిల్మ్స్ చేసేవాడు. సో ఐ మేడ్ సో మెనీ షార్ట్ ఫిల్మ్స్ అండ్ ఐ యూస్ టు గెట్ ఇన్స్పైర్డ్ బికాస్ ఆఫ్ అనురాగ్ సార్. అండ్ ఎవ్రీబడి ఇన్ మై కాలేజ్ వర్ లైక్ బిగ్ ఫ్యాన్స్ ఆఫ్ హిమ్ చెన్నైలో. సో దట్ ఈస్ వన్ థింగ్. అండ్ భీమ్ సార్, మీ మ్యూజిక్ అయితే హిట్, అది అసలు డౌట్ లేదు దాంట్లో. అండ్ అలాంటి మ్యూజిక్కి నాకు ఫ్రాంక్లీ నాకు అసలు డాన్స్ రాదండి. But if I could dance, I would constantly keep dancing for the music. So super vibe. And Vijay Master, నాకు ఫస్ట్ కొన్ని ప్రాజెక్ట్స్ స్టార్ట్ అయినప్పుడు చిన్న చిన్న సాంగ్స్ చేసేటప్పుడు విజయ్ మాస్టర్ అప్పుడు మీట్ చేశాను నేను. అండ్ దాని తర్వాత కొన్ని యాడ్స్ చేశాను, మ్యూజికల్ యాడ్స్. అన్నిట్లో విజయ్ మాస్టర్ వచ్చారు. అది ఏదో ఒక సమ్ కైండ్ ఆఫ్ కనెక్షన్. యాక్చువల్లీ విజయ్ మాస్టర్తో నాకు ఒక చిన్న కనెక్షన్ ఉంది. అండ్ ఇట్స్ బ్యూటిఫుల్. విజయ్ మాస్టర్ అయితే నాకు బాగా సెట్ అయ్యారు. ఈ సాంగ్ సూపర్ ఉంటుంది, అట్లా డౌట్ ఏం లేదు. అండ్ నాగేంద్ర గారు ప్రొడక్షన్ డిజైనర్ నాకు యాక్చువల్లీ చాలా హెల్ప్ చేశారండి. ఫస్ట్ ఫిల్మ్ కదా, సో అలాంటి ఉన్నప్పుడు హెల్ప్ చేసేదానికి ఎవరైనా ఉంటే చాలా కంఫర్టింగ్ ఉంటుంది. సో ఈ ఫిల్మ్కి కూడా చాలా హెల్ప్ చేశారు. అండ్ ఐడియాస్ చాలా ఫ్రీగా, చాలా కొలాబరేటివ్గా ఉంటుంది. సో ఇలాంటి చాలా హెల్ప్ చేశారు. అండ్ హీఈస్ అ వెరీ గుడ్ వెల్ విషర్. యాక్చువల్లీ హీఈస్ అ లవ్లీ పర్సన్, వెరీ గుడ్ వెల్ విషర్. అండ్ అఫ్ కోర్స్ ఐ జస్ట్ వాంట్ టు సే సంథింగ్ అబౌట్ మై డైరెక్టర్ షనేల్. లైఫ్లో ఇంత హార్డ్ వర్క్ చేసి నేను చూడలేదు. ఇంత హార్డ్ వర్క్ షనేల్ అది విజిబుల్గా ఉంటుందో లేదో, పీపుల్ హూ వర్క్డ్ ట్రూలీ నో హౌ మచ్ వర్క్ హ్యాస్ గాన్ త్రూ. Like he has had sleepless nights, constantly planning, executing so many things, and more than anything, he has kept himself together. So he's a gold. Ante ilanti meeru chudaru asal, even in the film industry or even in general in the world, you will not meet people like him. He's a very special person, and everybody who knows him knows that. And Shesh, thank you so much for the opportunity. ఏంటి ఎక్స్ప్రెషన్? నాకు అసలు తిట్టేదే రాదు, మీకు తెలుసు కదా. సో విత్ శేష్ ఇట్ వాజ్ అన్ ఐ ఓపెనర్ ఫర్ మీ ఫ్రాంక్లీ, బికాస్ శేష్ గారు ఎలా అంటే ఒక విజన్ ఉంటుంది రాసేటప్పుడు సరే, ఆ స్క్రీన్ ప్లే, హీ ఈజ్ అ అబ్సల్యూట్ జీనియస్. సో వెన్ ఇట్ కమ్స్ టు స్క్రీన్ ప్లే, ది ప్యాటర్న్ ఆఫ్ ఎడిట్, ఇలాంటి టెక్నికల్ ఆస్పెక్ట్స్లో హీజ్ అన్ అబ్సల్యూట్ జీనియస్. అంటే ఆడియన్స్ పల్స్ గట్టిగా పెట్టుకున్నారు. సో చూస్తారు, సీన్ చూసి ఆ క్వాలిటీ చెక్ ఉంటుంది కదా, చూసిన తర్వాత ఇది ఉంటే ఇంకా బాగుంటుంది, ఇది లేదంటే ఇంకా బెటర్గా ఉంటుంది.
హీఈస్ 10 out of 10 in that. I have not seen anybody like that. అంత స్పాట్ ఆన్గా ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి టు టేక్ దట్ కాల్. హీఈస్ అబ్సల్యూట్ స్పాట్ ఆన్. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్, ఫ్రాంక్లీ, ఐ థింక్ దిస్ ఈస్ గోయింగ్ టు బీ హిస్ బెస్ట్ పర్ఫార్మెన్స్. సో బీ ఇట్ క్లైమాక్స్ ఆర్ ఎనీథింగ్, అంటే కొన్ని సీక్వెన్సెస్ చూసి నేను షనల్ దగ్గర కూడా నేను అదే చెప్పాను. సో fantastic performance, seriously, and it is going to leave a print on people's mind. So yeah, I guess that's about it. Thank you so much. Thank you so much. ధనుష్ గారు, మీకు తెలుగు పూర్తిగా వచ్చు. నాకు మీరు నిజం చెప్పండి, ఇది ఫస్ట్ ఫిలిమా మీది? ఇది ఫస్ట్ ఫిల్మ్. మీరు చాలా వేదికల మీద మాట్లాడినట్టు అనిపించారు. మీరు ఒక వర్గం అయిన డిఓపీస్ కి ఇన్స్పిరేషన్, తెలుసా? నేను ఇంత లాంగ్ స్పీచ్ డిఓపీది ఎప్పుడు వినలేదు. ఆయన డిఓపీ నుంచి డైరెక్టర్, మీరు డిఓపీ నుంచి డైరెక్ట్ గా హీరో. అది లాంగ్ స్పీచ్ ఎందుకంటే I had so many people to thank. ఎగ్జాక్ట్లీ. కానీ మీరు ఒక పదం వాడారు, ఫ్రీడమ్ అని. అక్కడ ఆయన ఉన్నప్పుడు అది దక్కడం చాలా కష్టం, ఎందుకంటే ఆయన పని రాక్షసుడు అనమాట. అలానే కదా ఉండాలి ఈ ఇండస్ట్రీలో. అలా లేదంటే మరి ఎలా? సో థింగ్స్ వాంట్ వర్క్. ఇఫ్ యూర్ నాట్ లైక్ దట్, మేబీ 10 days will go, but after the 11th day things won't work. ఎస్, మీరు తొందరగా కెమెరా ముందుకు వచ్చేస్తారని నాకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.